అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం వివాహ బంధం అనే కథ గురించి తెలుసుకుందాం. భర్త ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ భార్య భోజనం వడ్డిస్తూ ఉంది. భర్త ఆమె చెయ్యి పట్టుకొని నీతో ఒకటి చెప్పాలి అని అన్నాడు. ఆమె కూర్చొని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంది. ఆమె కళ్ళల్లో బాధని భర్త గమనించాడు. అతను ఆమెతో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాడు. కానీ ఆమెకి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. ఎలాగైనా ఆమెకి ఆ విషయం చెప్పాలి. చివరికి ఇలా చెప్పాడు భర్త. నాకు విడాకులు కావాలి అని ప్రశాంతంగా తనతో అసలు విషయం చెప్పాడు. అప్పుడు భార్య ఆ మాటలకి బదులుగా ఆమె ఏం చెప్పిందంటే ఎందుకు అని మామూలుగా అడిగింది. అప్పుడు భర్త ఆమె ప్రశ్నను పట్టించుకోకుండా సమాధానమేమివ్వలేదు. అప్పుడు భార్య ఆమెకి చాలా కోపం వచ్చింది. ఆమె ఒక వస్తువును దూరంగా విసిరేసి మీరు ఒక మనిషేనా అని భర్త మీద గట్టిగా అరిచింది. ఆ రాత్రి వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు. ఆమె బాగా ఏడ్చింది. భర్త ఎందుకు విడాకులు అడుగుతున్నాడో అసలు ఏం జరిగిందో తను తెలుసుకోవాలనుకుంది. భర్తను గట్టిగా అడిగింది. భర్త ఆమెకి సమాధానం ఇలా చెప్పాడు. భర్త నేను జాను అనే అమ్మాయిని ప్రేమించాను. నాకు నీ పైన ప్రేమ లేదు. ఆ మాటలు విన్న తాను చాలా బాధపడింది. ఒక నిమిషం ఏమవుతుందో తనకేం అర్థం కాలేదు. భర్త గిల్ట్ ఫీలింగ్తో నాకు నువ్వు విడాకులు ఇవ్వడానికి, నువ్వు ఒప్పుకొనేందుకు, నువ్వు ఉండడానికి సొంత ఇల్లు, కార్ అండ్ నా సంస్థలో 30% వాటా ఇస్తా అని అగ్రిమెంట్ పేపర్లు తనకి ఇచ్చాడు. అప్పుడు ఆ భార్య చాలా కోపంతో ఆ పేపర్లని చింపేసింది. ప్రేమని ఎప్పటికీ కొనలేరు అని గట్టిగా ఏడ్చింది. భర్తగా తన లైఫ్లో ఒక తెలియని వ్యక్తిలా ఆమె జీవితంలో 10 సంవత్సరాలున్నాడు. అతని భార్య సమయం వృధా చేశానని బాధపడ్డాడు. అతను తన భార్యని అర్థం చేసుకునే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యలేదు. కానీ అతను జానుని మాత్రమే ప్రేమిస్తున్నాడు. ఏడుస్తున్న తన భార్యని చూస్తే అతనికి జాలి వేసింది. ఆ విడాకులు రావడానికి కొన్ని వారాలు పడుతుంది. మరుసటి రోజు అతను చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అతని భార్య టేబుల్ వద్ద ఏదో రాస్తూ కనిపించింది. అతను భోజనం చెయ్యలేదు. కానీ అతనికి వెంటనే నిద్ర పట్టేసింది. ఎందుకంటే ఆ రోజంతా అతని లవర్ జానుతో కలిసి తిరగడం వల్ల బాగా అలసిపోయి త్వరగా నిద్రపోయాడు. అతను నిద్ర లేచేసరికి తన భార్య అక్కడే టేబుల్ దగ్గర ఇంకా రాస్తూ కనిపించింది. అతను తన భార్యని పట్టించుకోకుండా పక్కకి తిరిగి మళ్ళీ నిద్రపోయాడు. ఉదయం ఆమె విడాకులకు సంబంధించి కొన్ని షరతులు చెప్పింది. ఆమె అతని నుండి ఏమీ కోరుకోవడం లేదు. కానీ విడాకుల ముందు 1 నెల రోజుల పాటు అతను తనతో ఉండాలని చెప్పింది. ఆ నెలలో మనం సాధ్యమైనంత వరకు సాధారణమైన జీవితాన్ని గడపాలి అని అంది. ఆమె కారణాలు చాలా సాధారణంగా ఉన్నాయి. వాళ్ళ కొడుకుకు 1 నెల రోజుల్లో పరీక్షలు ఉన్నాయి. వాళ్ళ విడాకుల వల్ల తన చదువుకు ఇబ్బంది కలగకూడదని ఆమె అలా కోరుకుంటుంది. అందుకే తను వాళ్ళ భర్తని 1 నెల రోజులు గడువు అడిగింది. నాకు అంగీకారమే అని వాళ్ళ భర్త ఆమెతో చెప్పాడు. కానీ ఆమె అతన్ని మరొకటి అడిగింది. ఆమె అతనికి గుర్తు చేస్తూ ఇలా అడిగింది. మీరు మన పెళ్లి రోజున నన్ను మన పెళ్లి గదిలోకి ఎలా తీసుకెళ్లారో గుర్తుందా అని అడిగింది. ఆమె ఈ 1 నెల రోజుల వ్యవధిలో ప్రతిరోజు ఉదయం ఆమెని ఎత్తుకొని వాళ్ళ బెడ్రూమ్ నుండి హాల్ వరకు తీసుకెళ్లాలని కోరింది. అతడు ఆమెకు మతిపోయిందా అని అనుకున్నాడు. వాళ్ళు కలిసుండే చివరి రోజులలో తాను అతన్ని అడిగిన చివరి కోరిక కదా అని తన భార్య చెప్పిన దానికి ఒప్పుకున్నాడు. అతను ఆమెతో విడాకులు, అతని భార్య చెప్పిన షరతుల గురించి అతని లవర్ జానుకి చెప్పాడు. ఆమె బిగ్గరగా నవ్వింది. ఆ నవ్వుకి అర్థం లేనట్టుగా అతను భావించాడు. నీ భార్య నీకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేక ఇలా ఏవో నాటకాలాడుతుందని జాను అతనితో చెప్పింది. విడాకుల ఒప్పందం దగ్గర నుంచి
అతనికి అతని భార్యకు ఎలాంటి శారీరక సంబంధం లేదు. మొదటి రోజున తాను తన భార్యను ఎత్తుకున్నప్పుడు అది వాళ్ళిద్దరి మధ్య మోటుతనంగా అనిపించింది. హే నాన్న, అమ్మనెత్తుకున్నాడు అని వాళ్ళ అబ్బాయి సంతోషంతో అరుస్తూ చప్పట్లు కొట్టాడు. ఆ అబ్బాయి మాటలు అతనికి బాధను కలిగించాయి. అలా ఎత్తుకుని తీసుకెళ్తున్నప్పుడు ఆమె కళ్ళు మూసుకుని నెమ్మదిగా తనతో ఇలా చెప్పింది. మన విడాకుల గురించి నేను మన అబ్బాయికి చెప్పలేదు. అతనికి కొంత బాధ కలిగినా నవ్వాడు. అతను ఆఫీస్కి వెళ్తున్నాడని ఆమె తలుపు దగ్గరికి వచ్చింది. ఆమె ఆఫీస్ బస్సు కోసం ఎదురు చూస్తుంది. తాను ఆఫీస్కి ఒక్కడే ఒంటరిగా కారులో వెళ్ళిపోయాడు. రెండవ రోజున వాళ్ళిద్దరికీ మరింత తేలికగా అనిపించింది. ఆమె తల తన గుండెను తాకుతుంది. ఆమె దగ్గర సువాసన తనకి తెలుస్తుంది. తాను కొంతకాలంగా తన భార్యని గమనించలేదు అని అనుకున్నాడు. ఆమె వయసు పైబడుతుందని అతడు గ్రహించాడు. ఆమె ముఖం మీద ముడతలు కనిపిస్తున్నాయి. ఆమె జుట్టు ఎగురుతుంది. మన వివాహ మూల్యం చెల్లిస్తున్నాను అని అనుకుంటున్నారా అని భర్తని భార్య అడిగింది. అలా అడగగానే ఒక నిమిషం పాటు ఆలోచిస్తూ తాను ఆశ్చర్యపోయాడు. నాలుగో రోజు తాను ఆమెను ఎత్తుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య దగ్గరితనం, అన్యోన్యత అతనికి కనిపించింది. ఆ అమ్మాయితోనే నేను 10 సంవత్సరాలు జీవించిందని అతనికి అనిపించింది. 5వ మరియు 6వ రోజున వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని తాను తెలుసుకున్నాడు. తాను ఈ విషయం గురించి జానుకి చెప్పలేదు. ఇలా నెల రోజుల తర్వాత తన భార్యను తీసుకుని వెళ్ళటం సులభంగా మారింది. బహుశా రోజు ఇలా చెయ్యడం వల్ల తనకు తానే బలంగా, దృఢంగా అనిపించాడు. ఒక ఉదయం తాను ఏ డ్రెస్ వేసుకోవాలో వెతుకుతుంది. తాను కొన్ని డ్రెస్సులు ట్రై చేసింది, కానీ ఒక్క డ్రెస్సు కూడా తనకి బాగోలేదు. వేసిన ప్రతి డ్రెస్సు కూడా తనకి లూజ్గానే ఉంది. అప్పుడు అతనికి అర్థమయ్యింది తను చాలా సన్నగయ్యిందని. అందుకనే అతను తనని తేలికగా మోయగలిగాను అని. ఆ విషయం అతనికి బలంగా తగిలింది. ఆమె గుండెల్లో ఎంత బాధ అనుభవిస్తుందో అప్పుడు అతనికి అర్థమయ్యింది. అతనికి తెలియకుండానే అతని చెయ్యి ఆమె తలను తాకింది. ఆ సమయంలోనే వాళ్ళ అబ్బాయి వచ్చాడు. ఆ సందర్భాన్ని చూసి ఆ అబ్బాయి వాళ్ళ నాన్నతో ఇలా అన్నాడు. నాన్న, అమ్మని బయటికి తీసుకెళ్లే సమయం ఇప్పుడు వచ్చింది అని అన్నాడు. ఇలా వాళ్ళ నాన్న వాళ్ళమ్మని అలా చూసుకోవడం ఆ అబ్బాయి జీవితంలో విలువైన, అపురూపమైన సంఘటన. అతని భార్య వాళ్ళ అబ్బాయిని ఆమె దగ్గరకు రమ్మని సైగ చేసింది. వాడు వాళ్ళమ్మ దగ్గరికి వచ్చాడు. వాళ్ళ అమ్మ ఆ అబ్బాయిని గట్టిగా హత్తుకుంది. వాళ్ళ నాన్న ముఖం పక్కకి తిప్పుకున్నాడు. ఎందుకంటే ఆ చివరి నిమిషంలో తన మనసు తాను మార్చుకుంటాడేమో అని భయపడ్డాడు. రోజులాగానే అతను ఆమెను ఎత్తుకుని బెడ్రూమ్ నుండి హాల్కి వెళ్తుండగా ఆమె తన చేతులను అతని మెడ చుట్టూ ప్రేమగా, సహజంగా వేసింది. అతను ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. అచ్చం వాళ్ళ పెళ్లి రోజులాగా. కానీ ఆమె చాలా తేలికగా ఉండడం వలన అతనికి చాలా బాధగా అనిపించింది. చివరి రోజున అతను ఆమెను తన చేతుల్లో ఎత్తుకున్నప్పుడు అతను ఒక్కో అడుగు వెయ్యటానికి తనకి చాలా భారంగా అనిపించింది. వాళ్ళ అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయాడు. అతను వాళ్ళ భార్యని మరింత గట్టిగా పట్టుకొని తనతో ఇలా చెప్పాడు. మన జీవితంలో సాన్నిహిత్యం, అన్యోన్యత లోపించాయని చెప్పాడు. తర్వాత అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కారు నుండి వేగంగా దిగి డోర్ కూడా వెయ్యకుండా ఆఫీస్ లోపలికి వెళ్ళాడు. అతనికి భయం వేసింది. ఎందుకంటే ఆలస్యం అయ్యే కొద్దీ తన మైండ్ మళ్ళీ చేంజ్ అవుతుందేమో అని. అతను జాను ఉండే క్యాబిన్కి వెళ్ళాడు. సారీ చెప్పి అతను తన భార్య నుండి విడాకులు తీసుకోవడం లేదని చెప్పాడు. అప్పుడు జాను అతని వైపు ఆశ్చర్యంగా చూసి తన నుదుటిపై చెయ్యి వేసింది. నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగింది. అతను తన నుదుటి మీద ఉన్న ఆమె చేతిని తీసి, సారీ జాను, నేను నా భార్య నుండి విడాకులు తీసుకోవడం లేదు. మా వివాహ జీవితం నాకు విసుగగా అనిపించేది. ఎందుకంటే నాకు తనకి ప్రేమ విలువ, గొప్పతనం తెలియలేదు. మేమెప్పుడు ప్రేమగా మాట్లాడుకోను లేదు. అందుకే మాకెలా కలిసి జీవించాలి
ప్రేమించాలో అర్థం కాలేదు. ఎప్పుడైతే నేను తనని అలా ఎత్తుకుని తీసుకెళ్లడం మొదలుపెట్టానో అప్పుడే నాకు అర్థమయ్యింది తను చనిపోయేదాకా నేను తనని అలానే చేసుకుంటానని. అచ్చం మా పెళ్లి రోజులాగా. జాను హఠాత్తుగా లేచి అతనిని ఒక చెంపదెబ్బ కొట్టింది. ఏడుస్తూ తనని బయటికి పంపి తలుపు వేసింది. ఇంకా అతను ఇంటికి వెళ్తూ దారిలో పూల దుకాణం వద్ద తన భార్య కోసం ఫ్లవర్ బొకే ఆర్డర్ ఇచ్చాడు. కార్డు మీద ఏమి రాయాలి అని ఆ సేల్స్ గర్ల్ అతని అడిగింది. అప్పుడు అతను నవ్వుతూ, మరణం మనల్ని దూరం చేసే వరకు నేను నిన్ను మోయాలి అని అనుకుంటున్నాను అని రాయమని చెప్పాడు. ఆ సాయంత్రం అతను ఇంటికి త్వరగా వెళ్ళాడు. తన చేతిలో ఒక ఫ్లవర్ బొకే, తన ముఖం మీద చిరునవ్వుతో అతను మెట్లెక్కి పైకి వెళ్ళాడు. తన భార్యను మంచం మీద చూశాడు. అప్పటికే ఆమె చనిపోయింది. ఒక్కసారిగా అతనికి ఏమీ అర్థం కాలేదు. తనకి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. తన భార్య కొన్ని నెలలుగా క్యాన్సర్తో పోరాడుతుంది. తాను జానుతో బిజీగా ఉండడం వల్ల ఈ విషయం తను గమనించలేకపోయాడు. ఆమె చనిపోతుందని ముందుగానే ఆమెకు తెలుసు. ఆమె వల్ల సంసార మరియు విడాకుల విషయాల సంగతి వీలైనంత వరకు వాళ్ళ కొడుకుకు దూరంగా ఉంచి తనని సేవ్ చేసింది. కనీసం వాళ్ళ కొడుకు దృష్టిలో అతను ఒక ప్రేమించే భర్తగా ఉండాలి అనుకుంది. మీ జీవితాలలో జరిగే చిన్న విషయాలు నిజంగా మీ బంధానికి అర్థం తెలుపుతాయి. భవనం, కారు, ఆస్తి, బ్యాంకులో డబ్బు ఇవేవి బంధానికి సంబంధించినవి కావు. ఇవి ఆనందం కోసం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే కానీ నిజమైన ఆనందం ఇవ్వవు. మీ జీవిత భాగస్వామితో వీలైనంత వరకు సమయం కేటాయిస్తే, ఒకరినొకరు ఆనందం కలిగించేలా చిన్న పనులు చేస్తూ ఉంటే ఇద్దరి మధ్య స్నేహం, సాన్నిహిత్యం పెరుగుతాయి. అప్పుడు నిజమైన సంతోషకరమైన వివాహ బంధం నిలబడుతుంది. మనం ఏం చేసినా, ఎంత ప్రేమగా చూసుకున్నా వాళ్ళు ఉన్నప్పుడే చూసుకోవాలి. వాళ్ళు వెళ్ళిపోయాక మనం చూసుకుందామన్నా కూడా వాళ్ళు మనతో ఉండరు. చాలామంది కేవలం అపార్థాల వల్ల విడిపోతున్నారు. ఇది చదివి కొంతమందైనా తాము చేసే తప్పును తెలుసుకుని తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతారని ఆశిస్తున్నాను. ఇంత మంచి కథను మనకు అందించిన మిథున్ బాబు గారికి ధన్యవాదాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.